హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు అర్బన్ ఎల్వైఎఫ్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. నేను ఇంతకుముందు రియల్మీ వాచ్ని కూడా అన్బాక్సింగ్ చేశాను, రివ్యూ కూడా చేశాను. ఈ వీడియోలు మీరు ఎవరైనా చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. లోనికి వెళ్తే ఈ వాచ్ బాక్స్ మీద ఉన్న ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ అర్బన్ లైఫ్ అని లోగో ఇచ్చాడు. ఇక్కడ చూస్తే వాచ్ ఏ విధంగా ఉంటుందో పిక్చర్ ఇచ్చాడు. కిందకు వస్తే విత్ బ్లూటూత్ కాలింగ్ ఫంక్షన్ అని ఇచ్చాడు. ఇది ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇటువైపు చూస్తే బిగ్గర్ డిస్ప్లే, కాలింగ్ ఫంక్షన్, 15 days స్టాండ్ బై, స్టెప్స్ కౌంట్, క్యాలిక్యులేటర్, బ్లడ్ ఆక్సిజన్, అలారం, క్లాక్, ఈసీజీ, ఫైండ్ యువర్ డివైస్, ఫండ్ యాప్ అని ఇచ్చాడు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. ఈ క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేసినట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ అన్నది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. బ్లూటూత్ కాలింగ్ ఫంక్షన్, హార్ట్ రేట్ మెజర్మెంట్, బ్లూటూత్ 4.0, P67 వాటర్ ప్రూఫ్ అని ఇటువైపు అయితే ఇచ్చాడు. ఇటువైపు చూస్తే ఈ వాచ్ ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. బ్లాక్ కలర్, సిల్వర్ కలర్, పింక్ కలర్, ఈ 3 కలర్స్ అయితే ఈ వాచ్లో ఉంటాయి. ఇటువైపు చూస్తే ఇక్కడ 1.75 ఫుల్ టచ్ బిగ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్, సపోర్ట్ అప్ టు 15 days స్టాండ్ బై టైమ్, అప్ టు 5 days వితౌట్ కాలింగ్ ఫంక్షన్, అప్ టు 2 days విత్ కాలింగ్ ఫంక్షన్, notifications with sound and vibration alert, get access to all your contacts, large size dialing pad, calculator, calendar, music control, camera control, set alarm, sleep monitor, heart rate monitor, blood oxygen, sedentary reminder, pedometer, calories burn count, power standby mode, 6 watches faces అండ్ మెనీ మోర్ ఫంక్షన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ప్యాకేజ్ కంటెంట్స్ వచ్చేసి ఒక వాచ్ విత్ స్ట్రాప్, ఒక ఛార్జర్ డక్, ఒక యూజర్ మాన్యువల్. కింద చూస్తే ఎంఆర్పి ఇచ్చాడు, 6,999 రూపీస్ అని ఇచ్చాడు. మ్యానుఫ్యాక్చర్స్ గురించి, ఇంపోర్ట్ చేసిన వాళ్ళ గురించి, మార్కెట్ చేసిన వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. పూర్తిగా కిందకు వస్తే ఇక్కడ ఛార్జింగ్ బేస్ ఎలా ఉంటుందో పిక్చర్ ఇచ్చాడు. వాచ్ అనేది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి బేస్ అనేది ఈ విధంగా ఉంటుందని ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు. ఇది బాక్స్ పైన ఉన్న పూర్తి డీటెయిల్స్ అయితే. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. లోపల వాచ్ అయితే ఈ విధంగా ఉంది. వాచ్ బయటికి తీస్తే డిస్ప్లే పైన అర్బన్ ఎల్వైఎఫ్ అని లోగో తోటి స్టిక్కర్ ఒకటి ఇచ్చున్నాడు. బ్యాక్ సైడ్ చూస్తే ఛార్జింగ్ పాయింట్స్, సెన్సార్స్ ఇచ్చాడు. ఇంకా బాక్సులో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కవర్ ఉంది, ఈ కవర్లో ఛార్జర్ ఉంది. ఇక్కడ చూస్తే యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఛార్జర్ ఓపెన్ చేస్తే ఈ ఛార్జింగ్ బేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ ఛార్జింగ్ బేస్లో అయితే వాచ్ అంతా పూర్తిగా ఇన్సర్ట్ చేయాలి. ఈ డిస్ప్లే పైన ఉన్న కవర్ని తీసేస్తాను. ఈ విధంగా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఛార్జింగ్ పెట్టి చూద్దాం. అర్బన్ ఎల్వైఎఫ్ అని వచ్చింది. ఛార్జింగ్ అవుతున్నట్లు కూడా డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేస్తే స్టార్టప్ సెట్టింగ్స్ అడుగుతుంది. స్టార్టప్ సెట్టింగ్స్ వచ్చేసి లాంగ్వేజెస్ అడుగుతుంది. లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేశాను. ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది మనకి కనిపిస్తుంది. స్క్రీన్ పైనుండి కిందికి స్వైప్ చేస్తే కనెక్షన్స్, బ్యాటరీ లెవెల్, సౌండ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. లెఫ్ట్ నుండి స్వైప్ చేస్తే హార్ట్ రేట్ మెజర్మెంట్ వస్తుంది. రైట్ నుండి స్వైప్ చేస్తే మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చూద్దాం. కాంటాక్ట్స్, డైల్ ప్యాడ్, కాల్ హిస్టరీ, ఎస్ఎంఎస్, హార్ట్ రేట్, మ్యూజిక్, వెదర్, బ్లడ్ ఆక్సిజన్, ఫైండ్ యువర్ డివైస్, స్టెప్స్ కౌంట్, రన్నింగ్ కౌంట్, స్లీప్ మోడ్, అలారం, థీమ్స్, కనెక్షన్స్, లాంగ్వేజ్, కెమెరా కంట్రోల్, సౌండ్స్, క్యాలెండర్, సెర్చ్, బ్యాటరీ సేవర్, క్యాలిక్యులేటర్, సెట్టింగ్స్. ఈ విధంగా అయితే మెనూలో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి చాలా యూజ్ఫుల్ ఆప్షన్స్. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫోన్ వచ్చినప్పుడు అయితే మనం డైరెక్ట్గా ఈ వాచ్లోనే వాయిస్ మాట్లాడుకోవచ్చు. మనకి ఇక్కడ రిజెక్ట్ కాలింగ్ అని వస్తుంది. కాలింగ్ ప్రెస్ చేయగానే మనకి వాయిస్ అనేది వినిపిస్తుంది. మనం స్పీకర్ ఫోన్లో అయితే ఏ విధంగా మాట్లాడుకుంటామో అదే విధంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నా హార్ట్ రేట్ అయితే చెక్ చేసి చూద్దాం. నా హార్ట్ రేట్ని చెక్ చేస్తున్నాను. నా హార్ట్ రేట్ చెక్ చేస్తే 80 ఉంది. దీన్ని స్ట్రాప్ కూడా చూద్దాం. దీని స్ట్రాప్ అయితే ఓల్డ్ వాచెస్ లాగా ఇచ్చాడు. ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఈ వాచ్లో నచ్చింది ఏంటంటే వాయిస్ అయితే మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. రెండోది ఓల్డ్ వాచెస్కి ఉన్నట్టుగా కీరాడ్ ఇచ్చాడు. మూడోది దీని స్ట్రాప్. ఈ స్ట్రాప్ తోటి మన వాచ్ పెట్టుకున్నామంటే మన చేతిలో నుంచి జారిపడే అవకాశం అనేది ఉండదు. కాబట్టి నాకు ఈ వాచ్లో అయితే ఈ 3 ఫంక్షన్స్ అప్డేట్గా అనిపించినాయి.
ఈ విధంగా మనం ఈరోజు అర్బన్ LYF స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో మనం ఈ వాచ్ గురించి, ఈ వాచ్ ఎలా ఉంటుంది, దీంట్లో ఉన్న ఫంక్షన్స్ ఏంటి, దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, ఇంకా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం.